తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చించనున్నారు. కాగా గవర్నర్ కు పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక దీనిపై తాజా అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన బీసీలకు 42% రిజర్వేషన్ కోసం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ముసాయిదా గవర్నర్ దగ్గర ఇప్పుడు పెండింగ్ లో ఉంది. అయితే దానికి సంబంధించి అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తుందనే హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ముసాయిదాకి సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. బీసీ కులగణకు సంబంధించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ ఉంది. సో ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. దాని తర్వాత ఈ అంటే పోస్టులకు సంబంధించి అంటే నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అంటున్న నేపథ్యంలో కూడా ఆ పోస్ట్ ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. మరొకవైపు ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఇప్పుడు కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన నిధులకు సంబంధించిన అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. దీంతో పాటు యూరియాకు సంబంధించి ఇప్పటికే అంటే కేంద్రానికి సంబంధించిన యూరియా లభ్యత తక్కువ, అంటే యూరియా తక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేటాయించాలంటూ కూడా కేంద్రం రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఆ యూరియాకు సంబంధించి ఈ కేబినెట్ లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వర్షాకాలం వచ్చింది, రైతులు నాట్లు వేస్తున్నారు, కానీ యూరియా అనేది తగినంత లేకపోవడంతో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా దానిపై కూడా ప్రధానంగా చర్చ ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. మిగతా అంశాలకు సంబంధించి లోకల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలి అనే అంశాలకు సంబంధించిన దానిపై కావచ్చు, అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపై కూడా ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుంది. దీనిపై కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు ఈ నెల 24 వరకు చెప్పాలంటూ కూడా గడువు విధించిన నేపథ్యంలో కూడా 24తో గడువు ముగిసింది. అయితే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఇప్పటికే ఆర్డర్స్ అంటే ఆదేశించిన నేపథ్యంలో కూడా ఆ లోపు ఎన్నికలు సాధ్యమవుతాయా లేదా, లేకపోతే ఇంకా డేట్ ని కూడా ఎక్స్టెండ్ కోసం కోర్టుని రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా దానిపై కూడా చర్చ జరిగి దానిపై నిర్ణయం అయితే తీసుకుంటారు. ప్రధానంగా ఈ ఏదైతే ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటిపై ఇంకా చర్చ జరిగి వాటిపై ఒక పురోగతిని తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.